तो प्रभु यीशु मसीह के नाम में आप सबको शलोम। ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. और मैं आप लोगों के बीच में फिर से यहाँ पर खड़े होके अपने आप को खुश नसीब मानता हूँ। నిజంగా మీ మధ్యలో నేను మరొకసారి మీ మధ్యలో నిలబడి నేను ఎంతో భాగ్యవంతుడిగా నేను భావిస్తూ ఉన్నాను. और जैसे आप जानते हैं कि मैं मछवाड़ा से आया हूँ। మీ అందరికీ తెలుసు నేను మచ్చివాడ నుండి వచ్చి ఉన్నాను. मछवाड़ा का नाम ही है जहाँ पर फिशरमैन इकट्ठे होते हैं। నిజంగా మచ్చివాడ అనగానే చేపలు పట్టేవారు ఒక్క దగ్గర సమకూడుట అని అర్థం. क्योंकि एक समय में वहाँ पर पानी लगता था ఒకప్పుడు అక్కడ నీరు ఉండేది, और वहाँ पर सब फिशरमैन इकट्ठे होते थे। అక్కడ చేపలు పట్టేవారు అందరూ కూడా ఒక దగ్గర సమకూడుతూ ఉండేవారు. तो फिशरमैनों का वो घर था। అది చేపలు పట్టేవారి యొక్క గృహమై ఉన్నది. और हमने क्या पाया దానికి మనం అక్కడ ఏం वचन में? నేర్చుకున్నామంటే వాక్యంలో हमने वचन में कुछ चीजों को देखा। కొన్ని విషయాలు వాక్యంలో మేము చూచి ఉన్నాము. जब यीशु मसीह अपनी पहली आमद में आया యేసుక్రీస్తు తన మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు तो उसके साथ कुछ फिशरमैन थे ఆయనతో కూడా కొంతమంది చేపలు పట్టే వాళ్ళు ఉండేవారు. और उसने कहा मैं आपको मनुष्यों का पकड़ने वाला बनाऊंगा। మీకు నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పి ఉన్నాడు ఆయన. और आज प्रभु के रहम से कि हम मनुष्यों को पकड़ने वाले फिशरमैन हैं। ఈ రోజు మనము మనుషులు పట్టే జాలరులమై ఉన్నాం మనం. और हम जानते हैं जब यीशु मसीह एक किश्ती पर सवार था అలాగే యేసుక్రీస్తు ఒక ఓడలో నిలబడి బోట్లో నిలబడి तो उसने 5,000 और लोगों की भीड़ को कुछ बातें जो वचन में दृष्टांतों में बताई। 5,000 మందికి ఆయన ఆ బోట్లో నిలబడి వాక్యం చెప్పి ఉన్నాడు. और हम जानते हैं మనందరికీ जब, తెలుసు जब उसने पतरस को खींचना था अपनी ओर పేతురికి తన వైపు ఆయన ఆకర్షించుకోవటానికి तो उसने कहा कि किश्ती को गहरे में ले चलो। ఆయన అన్నాడు ఆ బోట్ ఇంకా కొద్దిగా లోతులకి నడిపించండి అని చెప్పాడు. और हम ये भी जानते हैं ఇది కూడా మనకు తెలుసు. कि जब इस युग का प्रॉफिट आया ఎప్పుడైతే ఈ యుగం యొక్క ప్రవక్త వచ్చి ఉన్నాడో तो अभी पिछले दिनों में हम उसी को देख रहे थे, तंबू के दर्शन को, మనం పోయిన దినాల్లో దాన్ని చూసి ఉన్నాం, గుడారాల యొక్క దర్శనం గురించి. कि उसकी सेवकाई में 3 खिंचाव थे। ఆయన యొక్క పరిచర్యలో 3 ఏడుపులు ఉన్నాయి. पहला खिंचाव మొదటి ఏడుపు छोटी मछली के लिए, చిన్న చేపల కోసం. उससे बड़ा खिंचाव दूसरा खिंचाव, రెండో ఏడుపు और वो दूसरी मछली के लिए, అది ఇంకొక రెండో రకమైన చేపల కొరకు. और जो तीसरा खिंचाव है అది మూడో ఏడుపు ఉంది, वो है रेनबो ट्रॉट के लिए। అది రెయిన్బో ట్రాట్ కాలే చేప కోసం. तो जो रेनबो ट्रॉट है రెయిన్బో ట్రాట్ అనే చేప वो किनारे पे नहीं रहती, అది కేవలం ఒడ్డునే ఉండదు, అది वो गहरे में होती है। చాలా లోతుల్లో ఉంటుంది. అది जैसे हम वहाँ बड़ी दूर से काकीनाडा से यहाँ पर बड़े गहरे पानी में आए हैं మేము కాకినాడ నుండి చాలా లోపలికి వచ్చి ఉన్నాం, లోతైన నీటిలోకి. और हमने देखा है कि वो 3 खिंचावों के रूप में भाई जो फिशरमैन है ये काम करते रहते हैं। నిజంగా మూడు ఏడుపు యొక్క ప్రకారంగానే సహోదరుడు ఇక్కడ చేపలు పట్టే వారికి సేవ చేస్తూనే ఉన్నారు. जब यीशु मसीह ने पतरस को जो कि रेनबो ट्रॉट था खींचना था तो वो किश्ती गहरे पे ले गया। నిజంగా దేవుడు పేతురుకి అలాగే లోపలికి తీసుకుని వెళ్ళాడు, రెయిన్బో ట్రాట్ అనే చేపను పట్టుకున్నట్టుగా లోతుకి. और जो दुल्हन रेनबो ट्रॉट है, వధువు ఆ యొక్క రెయిన్బో ట్రాట్ అయి ఉన్నది, जो 7 रंग की वो मछली है, అది 7 రంగుల చేప. అది अगर आप उसको खींचना चाहते हो దానిని మీరు లాగాలి అంటే तो उसके लिए गहरा वचन है। దానికోసం చాలా లోతైన వాక్యం ఉన్నది. 7 ముద్రల యొక్క పుస్తకం, गर्जन, 7 ఉరుములు, तीसरा खिंचाव, మూడో ఏడుపు, तंबू का दर्शन, గుడారాల యొక్క దర్శనం, वो चोटी का पत्थर, అదే తలరాయి అయి ఉన్నది, वो जो यहोशुआ कमीशन, అది యెహోషువ పరిచర్య, वो टोकन, అది గుర్తై ఉన్నది, और वो पवित्र आत्मा, అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. और वही वो उस कमीशन के साथ, यहोशुआ कमीशन के साथ। ఆ యెహోషువ పరిచర్య ద్వారా और मैं आप सबको कहना चाहता हूँ, మీ అందరికి నేను చెప్పాలనుకుంటున్నాను, खुदावन आप सबको बड़ी बरकत है, దేవుడు మీ అందరికి బాగా దీవించును గాక. के साथ बने रहिए, వాక్యముతో కలిగి ఉండండి, संदेश में गहरा जाते रहिए। వర్తమానం లోపలికి లోతుల్లోకి వెళ్ళండి. दुल्हन जो है వధువు అయితే ఏదైతే ఉందో वो गहरे प्रकाशन के द्वारा खींची जाएगी। అది లోతైన వర్తమానం ద్వారానే వధువు బయటికి లాగబడుతుంది. पहला खिंचाव उसको आकर्षित करने के लिए, ఆ మొదటి ఏడుపు అనేది తనకు ఆకర్షించడానికి, दूसरा खिंचाव उसको आकर्षित करने के लिए, ఆ రెండో ఏడుపు కూడా తనను ఆకర్షించడానికి. दोनों खिंचावों का मकसद ये है ఈ రెండు ఏడుపుల యొక్క ఉద్దేశం ఒకటే, वो बड़ी मछली रेनबो ट्रॉट पकड़ में। ఆ రెయిన్బో ట్రాట్ అనే చేపను పట్టుకొని రావడానికి. इसी मैसेज जो है అందుకే ఈ వర్తమానం ఏదైతే ఉందో कुछ हीलिंग पे आधारित होता है, కొన్ని స్వస్థతల మీద ఆధారపడి ఉంటది, कुछ मनों की कुछ बातों को जानने में आधारित, హృదయ రహస్యాలు చెప్పడంలో తెలుసుకోవడంలో ఉంటుంది. जो प्रकाशन से भरा हुआ मैसेज है, ఎప్పుడైతే ప్రత్యక్షతతో నింపబడిన వర్తమానం ఏదైతే ఉందో, లోతైన మాటలు,
ముద్రలు, ఉరుములు, తలరాయి, और वो 7 दूतों का आना, 7 దూతలు రావటం, और तमाम चीजें जो हमने पिछले दिनों में सर क्या ये अंत का यही समय है, उसमें देखा हमने। మనము అయ్యగారు అంతం యొక్క సూచన ఇదేనని వర్తమానంలో చూసి ఉన్నాం ఇవన్నీ కూడా. तो मैं ये कहना चाहता हूँ, నేను చెప్పాలనుకుంటున్నాను, उस रेनबो ट्रॉट को खींचेगा। ప్రత్యక్షతయే ఆ రెయిన్బో ట్రాట్ చేపలు తీసుకుని వస్తుంది. विश्वासियों के लिए कहीं पर भी मीटिंग शुरू हो जाती है, విశ్వాసులకి ఎక్కడైనా మీటింగ్ ప్రారంభం అయిపోతుంటది. हम वो रेनबो ट्रॉट है, మనమే ఆ రెయిన్బో ట్రాట్ అయి ఉన్నాం. हम गहरे में जाके आनंदित होते हैं। మనం లోపలికి వెళ్తేనే ఆనందంగా ఉంటాం. भाई सैमुअल मुझे बता रहे थे సామ్యూయల్ గారు నాతో చెప్తూ ఉండేవారు, कि मंडे से लोग निकल जाते हैं, సోమవారం నుండి వెళ్ళిపోతుంటారు ప్రజలు, सैटरडे को वापस आते हैं, శనివారం తిరిగి వస్తారు చేపలాటకి, सैटरडे को वो फेलोशिप करते हैं। మరలా ఆదివారం ఆరాధన చేస్తారు. और कितनी बड़ी बात है, ఎంత సంతోషకరమైన విషయం ఇది. कैसे पहले युग से लोग बाहर निकले, మొదటి యుగము నుండి ప్రజలు ఎలాగ బయటకు వచ్చారు. 7वें युग में चोटी का पत्थर आया, 7వ యుగంలో తలరాయి వచ్చింది. सबको इकट्ठा कर लिया। ఆ యొక్క ఆర్భాటమే మనకి సమకూర్చి, अब हम ब्राइड एज में हैं, మనం ఇప్పుడు వధువు యొక్క యుగంలో ఉన్నాం. मसीह मुर्दों में से जी उठा है। యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. अब हम SUN सन डे सेलिब्रेट नहीं करते। మనం SUN అంటే సూర్యుని యొక్క దినాన్ని మనం పండగ చేసుకోవట్లేదు. भाई ब्रानम कहते हैं वो SON सन डे बन गया है। చెప్పారు SON సన్ అనే దినాన్ని, కుమారుని యొక్క దినాన్ని మనం పాటిస్తున్నాం. वो पुत्र का दिन बन गया है, అది కుమారుని యొక్క దినం. कि पुत्र मुर्दों में से जी उठा। కుమారుడే మృతుల్లో నుండి తిరిగి లేచాడు. तो भाई सैमुअल के जीवन में, సామ్యూయల్ గారి యొక్క జీవితంలో, कलीसिया के जीवन में సంఘం యొక్క జీవితంలో यीशु मसीह और चेले जैसी बात घटित होती हम प्रतीत पाते हैं। యేసుక్రీస్తు దగ్గర జరిగిన సంఘటనలే ఈ సంఘంలో జరుగుతూ ఉండడం చూస్తున్నాం. और जैसे बहुत बड़ी मछली को अगर आपने ढूंढना है, ఒకవేళ చాలా పెద్ద చేప పట్టుకోవాలనుకుంటే, और मैं कई दफा उपाड़ा से उस रोड से गुजरा हूँ, మేము ఎన్నోసార్లు ఉప్పాడ ఆ యొక్క తీర ప్రాంతం నుండి మేము వెళ్ళాము. वो छोटी छोटी मछली बहुत रोड पे वो सुखाते हैं, ఆ చిన్న చిన్న చేపలు ఆ యొక్క పైన ఎండబెడుతూ ఉంటారు అక్కడ. लेकिन जब किसी के हाथ में बड़ी मछली लगती है, కానీ ఎవరి చేతిలో పెద్ద చేప దొరికింది అనుకోండి, तो वो मतलब 1000 मछली भी उस एक बड़ी के बराबर नहीं होती। 1000 చేపలు చిన్న చేపల కన్నా ఆ పెద్ద చేపతో సమానం ఎప్పుడు అవ్వదు. और इसी प्रकार అలా ఆ విధముగానే అబ్రహాము एक चांदी का सिक्का था, ఒక ఎండి బిల్ల అయి ఉన్నాడు, ఎండి నాణ్యమై ఉన్నాడు. और लूत 1 पैसा था, లోతు एक पैसा, లోతు ఒక పైసాతో సమానం. और 100 लूत मिलके भी एक अब्राहम नहीं बन सकते। 100 లోతులు కలిసి ఒక అబ్రహాం అవ్వలేడు. हजारों डिनोमिनेशन मिलके भी एक दुल्हन नहीं बन सकते। ఒక వధువు అవరు. सब धर्म मिलके भी एक दुल्हन का हिस्सा नहीं बन सकते। నిజంగా అన్ని ధర్మాలు కలిసి కూడా ఒక వధువులో ఒక చిన్న భాగం అవ్వలేదు. आप स्पेशल हो। మీరు ప్రత్యేకమైన ప్రజలు. भाई ब्रानम ने आपको सुपर नेचुरल बिलीवर कहा है। నిజంగా మీకు బెనాం గారు సహజాతీతమైన విశ్వాసులను పిలిచారు. जिनके हाथ में सुपर नेचुरल मैसेज आया है, ఎవరి చేతికైతే ఆ సహజాతీతమైన వర్తమానం వచ్చిందో, ताकि वो सुपर नेचुरल जगह पे लेके जाने के लिए సహజాతీతమైన స్థలానికి తీసుకుని వెళ్ళడానికి खुदावन आपको बड़ी बरकत दे। దేవుడు మీకు బాగా దీవించును గాక. प्रभु आपके साथ हो। దేవుడు మీతో సదాకాలం తోడుగా ఉండును. शलोम। గాడ్ ఈ వర్తమానము దేవుని యొద్ద నుండి దిగి వచ్చెనుటకు సాక్షులం. మిరియం గ్రంథం ద్వారా విప్పబడెనుటకు సాక్షులం. సాక్షులం మేము సాక్షులం, సాక్షులం మేము సాక్షులం. ఈ వర్తమానము దేవుని వద్ద నుండి దిగి వచ్చెనుటకు సాక్షులం. సకల దేవుని మర్మం విలియం బ్రన్హాం ద్వారా విప్పబడెను నోటకు సాక్షులం. నిత్యత్వంలో ఉన్నాం గనుక సాక్షులం, అక్కడ ఆయనతో ఉన్నాం గనుక సాక్షులం. నిత్యత్వంలో ఉన్నాం గనుక సాక్షులం, అక్కడ ఆయనతో ఉన్నాం గనుక సాక్షులం. సాక్షులం మేము సాక్షులం, సాక్షులం మేము సాక్షులం.
मसीह हम आपके बहुत शुक्रगुजार हैं ప్రభు యేసుక్రీస్తు మీకు ఎంతగానో కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను प्रभु। क्या ही आपने अद्भुत अवसर दिया है ప్రభు ఎలాంటి గొప్ప గొప్ప అవకాశం మాకు నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రభు प्रभु। हम एक ऐसे आयरलैंड पर पहुंचे ఎలాంటి ఐర్లాండ్ లోకి మాకు నువ్వు తీసుకొని వచ్చి ఉన్నావు जिसे होप आयरलैंड कहा जाता है। ఆ ఐర్లాండ్ అయి ఉన్నది ప్రభు और प्रभु यीशु मसीह हम आपके बड़े शुक्रगुजार हैं। ప్రభు యేసుక్రీస్తు మీకు ఎంతగానో కృతజ్ఞతలై ఉన్నాం మేము हमारे पास एक ब्लेस्ड होप है प्रभु, జీవించబడిన హోప్ అయి ఉన్నదని మేము నమ్ముతున్నాం और जो कि इस युग का संदेश है प्रभु। ప్రభు ఈ కాలపు యుగంలో వచ్చిన వర్తమానమే ఉన్నది प्रभु धन्यवाद देते हैं। మీకు ఎంతో కృతజ్ఞతలు हम कैसे खुदावन समंदर में से होते हुए మేము సముద్రంలో నుండి ఇక్కడికి వచ్చి और ये ट्रेवल करते हुए यहाँ पर पहुंचे ప్రయాణం చేస్తూ ఇక్కడికి మేము వచ్చాం ప్రభు प्रभु। जब भाई एंड्रयू की प्रभु ये बोट है प्रभु, ఆండ్రూ గారి యొక్క బోటుని ప్రభు और खुदावन मेरी प्रार्थना है నా ప్రార్థన ఇదే ప్రభు भाई एंड्रयू को, उनके बेटे को, सबको आप आशीषित करें ఆండ్రూ గారికి తన కుమారుడికి అందరికీ మీరు దీవించండి प्रभु। इस बोट को आशीषित करें ఈ బోటుని మీరు ఆశీర్వదించండి प्रभु। वो आप में लगातार बने रहें, మీ కొరకు ఎల్లవేళ పనిచేయడం కృప చూపించండి अपने पास्टर के साथ बने रहें। मेरी प्रार्थना है प्रभु यीशु मसीह, खुदावन उनके काम में आप उन्नति, बरकत और आशीष दें। प्रभु वो अपने काम में और ज्यादा प्रफुल्लित हों, ताकि सब बातों में आपकी बड़ाई हो। जब प्रभु वो समंदर में अपने काम के लिए बाहर निकलते हैं, कई दफा मौसम खराब होते हैं, तूफान आते हैं, प्रभु उन भाइयों की आप मदद करना। भाई नेहमाया, भाई सैमुएल, भाई उबैद, सब सेवादार भाइयों को बहुत बरकत दे। यीशु मसीह नासरी के नाम से प्रार्थना है, आमीन आमीन आमीन। God bless you. God bless you. God